హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. దిస్ ఇస్ మీ లక్కీ. ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఆహాలో సూపర్ డూపర్గా స్ట్రీమ్ అవుతుంది. మంచి వ్యూవర్షిప్ కూడా సంపాదించుకుంది. సో ఎస్, ఈ ఇండియన్ ఐడల్లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్ కేశవరామ్ మనతో పాటు ఉన్నారు. అతని జర్నీకి సంబంధించి అండ్ ఫుల్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి పాటలు కూడా పాడించేద్దాం, ఓకేనా? సో మొత్తం తెలుసుకుందాం అనే మాటల్లోనే రండి. హలో, హాయ్ లక్కీ గారు. హాయ్ అండి, హవ్ యూ? బాగున్నాను, మీరు? ఎస్, సూపర్గా ఉన్నాను. కేశవరామ్, అసలు పాటలు పాడుతున్నారంటే మీరు ఒక్క రేంజ్లో అప్లౌజ్ మామూలుగా రావట్లేదు, స్టాండింగ్ ఒవేషన్ వస్తుంది. జడ్జెస్ కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు ఆల్మోస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జర్నీకి సంబంధించి తెలుసుకోవాలి. మీరు అసలు ఎప్పుడు, అంటే తెలుగు ఇండియన్ ఐడల్కి బిఫోర్ ఎక్కడ, ఏంటి మీ వర్క్ ఎలా ఉండేది? పుట్టింది పెరిగిందంతా ఆస్ట్రేలియాలో. సో నా మ్యూజిక్ నేను ఒక 3 సంవత్సరాలు వోకల్లో ట్రైన్ నేర్చుకుంది కూడా ఆస్ట్రేలియాలోనే. అండ్ ఫుల్ పెంపకం మొత్తం అక్కడే. బట్ మ్యూజికల్ జర్నీ ఇంకా కంటిన్యూ చేయాలి, దానికోసం నేను చెన్నైకి వచ్చాను ఒక 2 సంవత్సరాల క్రితం. సో చెన్నైలో 2 సంవత్సరాలుగా ఉండి అక్కడ సూపర్ సింగర్ తమిళ్లో కూడా పార్టిసిపేట్ చేసి ఇంకో రియాలిటీ షో వేరే భాషలో ట్రై చేసి చూద్దామని ఒక ఉద్దేశంతో ఆ టైంలో తెలుగు ఇండియన్ ఐడల్ వచ్చింది. సో తెలుగు ఇండియన్ ఐడల్కి ట్రై చేసి చూద్దామని. అండ్ వోకల్స్ మాత్రం కాకుండా నేను మ్యాండ్లిన్ కూడా వాయిస్తాను. సో మ్యాండ్లిన్ నేర్చుకోవాలనే ప్రతి సంవత్సరం 2007 నుంచి 2013 దాకా ప్రతి సంవత్సరానికి ఒకసారి 1 నెల నేను చెన్నైలో గడుపుతాను మ్యాండ్లిన్ శ్రీనివాస్ గారి దగ్గర నుంచి మ్యాండ్లిన్ నేర్చుకోవడానికి. సో ఆ తర్వాత మళ్ళీ ఆస్ట్రేలియాకి వెళ్ళి మళ్ళీ ఆయన రికార్డింగ్స్ విని, ఆయన సీడీ క్యాసెట్లు ఏమున్నాయో దాంట్లో ఆయన మ్యూజిక్ విని అన్నీ వింటూ నేర్చుకోవడమే అది నాకు అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు కూడా అలాగే. మ్యాండ్లిన్ ఇన్స్ట్రుమెంట్ తెచ్చుంటే బాగుండేది కదా, కానీ అది ఎలక్ట్రిక్ ఇన్స్ట్రుమెంట్ కాబట్టి అది యాంప్లిఫైర్లో కనెక్ట్ చేసి మళ్ళీ ఇది చేసి అది పెద్ద ప్రాసెస్ అవుతుంది. బట్ అది సింపుల్ గా ఇలా పట్టుకొని గిటార్ లాగా ప్లే చేసేస్తూ ఉంటారు, అది దానికి కనెక్షన్ ఉంటుంది. సో అది కనెక్ట్ చేసి యాక్చువల్లీ ఇండియన్ ఐడల్ సౌండ్ చెక్ జరగడం మోస్ట్లీ నాకే ఎక్కువసేపు పడుతుంది, ఎందుకంటే నాది ఎఫెక్ట్స్ ప్రాసెసర్ కూడా ఉంటుంది. సో మ్యాండ్లిన్ని దానికి కనెక్ట్ చేసి దానికి పవర్ ఇన్పుట్ ఇచ్చి, సో అది పెద్ద ప్రాసెస్ అవుతుంది. సో అందరి సౌండ్ చెక్ కంటే నాదే ఎక్కువసేపు తీసుకోవాల్సి వస్తుంది. మీరు మ్యాండ్లిన్ ఎక్కువగా వాడతారా మీ సింగింగ్ లో పార్టిసిపేట్ చేసేటప్పుడు? యాక్చువల్లీ 2 కలిపి చేస్తున్నాను కాబట్టి ఐ స్పెండ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఆన్ బోత్. బట్ ఒక 2 పాటలకి మాత్రం కాంపిటీషన్లో ఉన్నంత వరకు నేను మ్యాండ్లిన్ వాడలేదు. ఒకటి రంగారంగా రంగస్థలాన పాడినప్పుడు, ఇంకోటి ఇందాక ప్రణవాలయ లైఫ్ ఆఫ్ రామ్ పాడినప్పుడు మ్యాండ్లిన్ వాడుకోలేదు. మిగతా అన్ని పాటల్లో వాడుకున్నాను. పాటలు విన్నాక తెలుగు అబ్బాయి చాలా చక్కగా ఎంత బాగా పాడుతున్నాడో ముద్దుగా అనిపించింది. కానీ మీరు వేరే భాష కోసం తెలుగులో వచ్చి పార్టిసిపేట్ చేశానంటే అసలు ఎక్కడ మీరు, మీ ఒరిజిన్ ఏంటి, అండ్ అసలు ఎందుకు సూపర్ సింగర్లో పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది? సో ఒరిజినల్లీ నేను ఒక కన్నడిగాని. సో ఇంట్లో మా అమ్మ నాన్న ఇద్దరు కన్నడిగాసే. సో ఇంట్లో కన్నడ మాట్లాడతాము. అండ్ మా అమ్మ పుట్టింది పెరిగిందంతా తమిళనాడులో కాబట్టి మా అమ్మకి తమిళ్ చాలా బాగా వచ్చు. అండ్ తమిళ్ మీడియంలో చదివింది. మా నాన్న పెరిగింది చిత్తూరులో. సో ఆయనకి తెలుగు వచ్చు అండ్ ఆయన చదివింది తమిళ మీడియంలోనే. సో నాది రాయడం చదవడం అని మా నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నాను, తెలుగు కన్నడ. అండ్ తమిళ్ వాళ్ళిద్దరికీ వచ్చు కాబట్టి అది కూడా నేను అలాగే ఫ్లోలో నేర్చుకుందే. అండ్ తెలుగు మాట్లాడడం అనేది మా నాన్నతో ఎక్కువగా నేను మాట్లాడలేదు, ఎందుకంటే ఇంట్లో కన్నడ మాట్లాడతాం కాబట్టి తెలుగు మాట్లాడడానికి అక్కడ స్పేసే లేదు. బట్ మూవీస్ చాలా చూసి సబ్ టైటిల్ ఫాలో చేస్తూ నేర్చుకున్నదే తెలుగు. ఏంటి ఇంత చక్కగా మాట్లాడేస్తున్నారు? అలా నేర్చుకొని మీరు పాటలు కూడా పాడుతున్నారా? అమేజింగ్ తెలుసా అసలు. థ్యాంక్ యూ. చాలా చాలా అమేజింగ్. దట్ టు యు ఇంప్రెస్డ్ జడ్జెస్ ఆల్సో. అసలు గీతా మాధురి గారు మీ పాటలు విన్నప్పుడల్లా ఎలా ఫీల్ అయ్యేవారు? వాళ్ళ జడ్జిమెంట్ ఏ విధంగా ఉండేది? ఆవిడైతే షీ ఈజ్ సమ్మన్ హూ గివ్స్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు సాహిత్యాలు. సో ఇప్పుడు లైక్ సాహిత్యాలు చాలా చక్కగా ఉండాలని అనుకుంటారు ఏ పాట అయినా. అండ్ దానికి కావాల్సిన ఫీలింగ్, ఎక్స్ప్రెషన్ అన్నీ దాన్ని బట్టే వస్తుంది అనుకుంటారు. సో usually when she provides input about lyrics, it's very valuable to me, ఎందుకంటే for someone who doesn't స్పీక్ తెలుగు యాజ్ అ ఫస్ట్ లాంగ్వేజ్ ఇలాంటి ఇన్పుట్స్ నాకు చాలా వాల్యుయబుల్గా ఉంటాయి. ఎందుకంటే ఆ భాష ఒక విషయం తప్ప మ్యూజిక్లో మిగతా అన్ని విషయాల్లో ఎవరు కావాలన్నా ఇన్పుట్స్ ఇవ్వచ్చు. బట్ తెలుగు ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే గీతా మాధురి గారు లాంటి జడ్జ్ ఉంటేనే చాలా స్వచ్ఛంగా చెప్తారేమో, ప్రతి ఒక్కటి డీటెయిల్ పిన్ పాయింటెడ్ గా ఉంటదేమో. యా అబ్సల్యూట్లీ. నేను
కొన్ని పాటల్లో కూడా లిరిక్ ఎక్కడైనా ఒక చిన్న తేడా వచ్చినా కూడా కనిపెట్టేస్తారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ చిన్నప్పటి నుంచి కూడా ఏ ఒక భాష తీసుకున్నా, ఏ ఒక పాట తీసుకున్నా అది స్పష్టంగా పలకాలి అని మా నాన్న ఎప్పుడూ అది అలవాటు చేసేవారు. సో ఏ భాష అయినా, తమిళ అయినా, కన్నడ అయినా, తెలుగు, మలయాళం, హిందీ, ఏ పాట తీసుకున్నా అది స్పష్టంగా నువ్వు పాడాలి. నువ్వు పాడుతున్నప్పుడు నువ్వు తెలుగోడివి కాదని ఆ ఒక ఇంప్రెషన్ ఎప్పుడూ ఇవ్వకూడదు అన్నట్టు ఎప్పుడు చెప్తుంటారు. సో ఏ పాట తీసుకున్నా ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా నువ్వు యు ఆర్ నాట్ అ నేటివ్ స్పీకర్ అన్న ఇంప్రెషన్ ఇవ్వకూడదు. నువ్వు తెలుగు వాడిలా మాట్లాడాలన్న ఒక హ్యాబిట్తో నన్ను పెంచారు. సో ఏ భాష మాట్లాడినా ఆ నేటివ్ స్పీకర్ ఎలా మాట్లాడతారో, ఆ నేటివ్ స్పీకర్ ఎలా పాడతారో అలాగే పాడాలన్న ఒక ఉద్దేశం ఎప్పుడు నాకు ఉంటుంది. మీరు మాటలే ఇంత చక్కగా పాడితే నేను పాటలు ఎప్పుడు పాడించుకోవాలి? ఎప్పుడు కావాలన్నా పాడించండి, ఎప్పుడు కావాలా. సో ఎస్, లెట్స్ బిగిన్ విత్ యువర్ మెమరబుల్ సాంగ్ వేర్ లైక్ అంత పెద్ద ప్లాట్ఫామ్లో మీరు పాడారు, అది మెమరబుల్గా ఉండిపోయింది అనే మూమెంట్ ఏదన్నా ఉందా సాంగ్? యాక్చువల్లీ ఫస్ట్ గ్రాండ్ గాలాలో నేను పాడిన పాట ఎవరే. నా ఫస్ట్ బొమ్మ బ్లాక్ బస్టర్ వచ్చింది నాకే ఆ రోజు సెట్లో. సో ఇట్ వాజ్ అ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ మీ. అండ్ ఆ పాట నాకు మలయాళంలోను, తెలుగులోను చాలా ఇష్టం. అండ్ తెలుగులో ఇప్పుడు కొన్ని లైన్స్ నేను పాడతాను. ఎవరే నిన్నే నా వైపు నడిపే, నా ఊహల మధురోహల హరివిల్లు నింపే, తీయ తీయని నిమిషాలే నీలోన ఉంపే, నా ఒంటరి కాలాన్నే నీతోన చెరిపే, ఆ దైవమే నాకు చెప్పింది ఎప్పుడు, నీ చిన్ని చిరునవ్వె విలువైన వరమంటూ, నా ప్రాణమే నీకు చెబుతోంది ఇప్పుడు, నువ్వు లేకనే లేనని. గదిలాంటి మదిలో నదిలాంటి నిన్నే దాచేయాలనుకుంటే అది నా అత్యాశే, అడుగంత దూరం నువ్వు దూరమైన, నా ఊపిరి చిరునామా తెలిపేదెవరే, ఎవరే ఎవరే ప్రేమను మాయంది, ఎవరే ఈ హాయికి హృదయము చాలంది. వాట్ ఐ హ్యావ్ టు సే, లైక్ ఇంత హాయిగా పాడుతుంటే అలా వింటూ ఉండిపోవాలనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. బొమ్మ బ్లాక్ బస్టర్ అవ్వడానికి రీజన్ అసలు ఇదే కావచ్చు. మైండ్ బ్లోయింగ్. ఐ డోంట్ నో వాట్ టు సే యాక్చువల్లీ. చాలా మల్టిపుల్ థాట్స్ వస్తున్నాయి ఏది పొగడాలి అని. రియలీ గ్రేట్ అండి, ఐ రియలీ లవ్డ్ ఇట్. సో ఎంటైర్ ఎన్ని వీక్స్ ఆఫ్ జర్నీ మీది? వీక్స్లో లెక్క పెట్టుకోవడం మర్చిపోయాను, బట్ ఆల్మోస్ట్ 2.5 నెలలు అయింది. సో 2 months ఆఫ్ జర్నీ. సో ఎలా అనిపించింది అసలు ఆ ప్లాట్ఫామ్లో మనకు కో కంటెస్టెంట్స్ ఉంటారు అండ్ వాళ్ళందరితో కూడా జర్నీ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉండింది? ఇట్ వాజ్ మ్యాజికల్. అంటే కో కంటెస్టెంట్స్ లిటరలీ నాకు చుట్టాల్లా అయిపోయారు. దే లైక్ మై ఫ్యామిలీ మెంబర్స్లా అయిపోయారు. ఎందుకంటే 2 నెలలు వాళ్ళతోనే గడిపాను, ఆ జర్నీ వాళ్ళతోనే కంటిన్యూ అయింది. సో ప్రతి ఒక్కరూ దే హోల్డ్ అ వెరీ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్. అండ్ వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా నేర్చుకోవడానికి ఉండింది. సో మెనీ, బికాజ్ వేర్ ఆల్ ఆఫ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్. అండ్ వాళ్ళు అంటే ఏజ్లో మనకంటే తక్కువ అయినా కూడా కొంతమంది దగ్గర ఎంతో నేర్చుకోవడానికి ఉంటుందన్న ఒక లైక్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్, లైక్ మాటల్లో రావట్లేదు నాకు. It really humbles you as a person as well, because 14 years లో కీర్తన, 15 years లో స్కంద, 19 years లో వల్లభ నజీరుద్దీన్ లాంటి, శ్రీకీర్తి 16 yearsకి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడానికి ఎంతెంతో ఉంటుంది. అండ్ it doesn't just end there. So we always exchange ideas, we always help each other. I think competition, ఆ షూట్ ఉన్న రోజుల్లో obviously we're in competition with each other, మార్క్స్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ ఆ కాంపిటీషన్ మాత్రం కాకపోతే we're so supportive of each other, ఒకరికొకరిని హెల్ప్ చేస్తూ ఉంటాం, సహాయాలు చేస్తూ ఉంటాం. అండ్ we're there for each other. సో ఆ స్పిరిట్ అందరితోనూ ఉంటుంది. అండ్ అది దట్ ఎనర్జీ
డజంట్ జస్ట్ స్టాప్ విత్ వన్ పర్సన్ అండ్ ఒకరిద్దరితో ఇంటరాక్షన్తో అది అసలు ఆగదు, అందరితోనూ అది ఇట్ స్ప్రెడ్స్. సో బట్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ మచ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, ఐ మీన్ ద ఫీలింగ్స్ ఫ్రమ్ యూ, బికాస్ అక్కడ కాంపిటీషన్ చాలా టఫ్ ఉంది. దిస్ టైమ్ ఐఎమ్ సీయింగ్ లైక్ ఒకరికి మించి ఒకరు లెజెండ్స్ లాగా ఉంది పర్ఫార్మెన్స్, బికాస్ ఆఫ్ మోర్ ఓవర్ నాకు తెలిసి ఆడిషన్స్లోనే వెల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ని తీసుకున్నారు కదా. సో అంత కాంపిటీషన్ మధ్య కూడా మంచి ఫ్రెండ్లీ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంది మీ మధ్య అంటే దట్స్ రియలీ గ్రేట్ యాక్చువల్లీ. సో ఎప్పుడు మాలాంటి ఆడియన్స్ మేము ఎప్పుడైతే చూస్తూ ఉంటామో మాకు ఒక డౌట్ వస్తుంది, వీళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు కదా, దానికంటే ముందు ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, అసలు ఎంత టైం టేకింగ్ ఉంటుంది ప్రాక్టీస్కి మళ్ళీ ఫైనల్ పర్ఫార్మెన్స్కి అనేది డౌట్ ఉంటుంది, మీరు క్లియర్ చేస్తారా? ఐ థింక్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించే మాట్లాడగలుగుతాను, ఎందుకంటే ఐ థింక్ ఎవ్రీ వన్ దే స్పెండ్ డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఫర్ ఈచ్ సాంగ్ పర్సనలీ. బట్ ఫర్ మీ ఇప్పుడు ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద సాంగ్ యాజ్ వెల్. ఇప్పుడు రంగారంగా రంగస్థలాన లాంటి పాటలో ఫోక్ అనేది నా జాన్రా అస్సలు కాదు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ వాంటెడ్ టు ఛాలెంజ్ మై సెల్ఫ్ టు ట్రై అ డిఫరెంట్ సాంగ్. సో ఈ పాట వాళ్ళు ఇచ్చినప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే లెట్ మీ గివ్ దిస్ అ ఛాన్స్. సో రంగారంగా రంగస్థలాన అందులో మ్యాండ్లిన్ కూడా లేనప్పుడు యాజ్ అ వోకలిస్ట్ దేర్ వాజ్ సో మచ్ ద టైమ్ అండ్ ఎనర్జీ దట్ ఐ హ్యాడ్ టు ఇన్వెస్ట్ ఇన్ దట్ సాంగ్ బికాజ్ ఇట్ వాస్ జస్ట్ వెరీ డిఫరెంట్ ఫర్ మీ. బట్ అది కాకపోతే అన్ని పాటల్లోనూ మాకు పాటలు ఎప్పుడు వస్తాయో అప్పటి నుంచి ఐ వుడ్ స్పెండ్ అబౌట్ లాట్ ఆఫ్ టైమ్. ఇనిషియలీ అది నాకు అన్ఫెమిలియర్ సాంగ్ అయితే మోస్ట్లీ అన్ఫెమిలియర్ సాంగ్సే అన్నీ ఒక రోజంతా విని చూస్తాను. సో ఐ లిసన్ టు ద సాంగ్ ఒక 100 సార్లు అయినా, ఒక లైక్ 150 టైమ్స్ అయినా అది ఒకసారి వింటూ 150 టైమ్స్ విన్నాక మీకు అది బాగా తరువు అయిపోతుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో అది మాకు వినేటప్పుడు కూడా మసిల్ మెమరీలో కూడా వస్తుంది. సో ఇప్పుడు ఈవెన్ ఇఫ్ వీ డోంట్ సింగ్ ఓవర్ ద సాంగ్, అలాగే మౌనంగా ఆ పాటని వింటూ ఉంటే మసిల్ మెమరీలోను సబ్కాన్షియస్లో అది వచ్చేస్తుంది. సో ఇక నుంచి మళ్ళీ నెక్స్ట్ డే ఆ పాటకి ప్రిపరేషన్స్ చేసుకోవాలంటే అది పాడి చూస్తాను, ఒకసారి వాయిస్ మెమోస్లో రికార్డ్ చేసి చూస్తాను, రికార్డ్ చేసి అది నాకు కావాల్సినంత వరకు ఎంత పర్ఫెక్ట్గా రావాలో అది కూడా ట్రై చేస్తాను. ఇప్పుడు సమ్టైమ్స్ స్టేజ్లో నర్వస్నెస్ యాంగ్జైటీ అని ఉంటుంది, బట్ అది లెక్కలో రావు. సో అది వెన్ వీఆర్ ప్రాక్టీసింగ్ ఇన్ అవర్ ఓన్ స్పేస్, రిహర్సల్స్ అయినా ఆ టెన్షన్ అంతగా ఉండదు. సో సమ్టైమ్స్ అది వెన్ వీ గో ఆన్ టు ద స్టేజ్ ఆ టెన్షన్ అంతా ఇట్ గెట్స్ యాడెడ్ టు దట్. సో దానికి కూడా ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. అండ్ లైక్ హౌ యూ గెట్ ప్రిపేర్డ్ ఫర్ దాట్ థింగ్, బికాజ్ మర్చిపోకూడదు, లిరిక్స్ కూడా మర్చిపోవద్దు, అండ్ ఎవ్రీథింగ్ సెటరేట్గా ఉండాలి కదా. సో హౌ ఇట్ ఈజ్ పాసిబుల్ ఆన్ స్టేజ్? ఐ థింక్ ఇట్స్ జస్ట్ ప్రాక్టీస్ అంతే. ఎందుకంటే ఇఫ్ యూర్ ప్రిపేర్డ్ ఎనఫ్ విత్ ద లిరిక్స్ దెన్ ఇట్ బికమ్స్ అ రీఫ్లెక్స్. ఇట్ డజంట్ ఇప్పుడు మీరు ఆలోచించి అది పాడాలన్న అవసరం ఉండదు, అది ఒక రీఫ్లెక్స్లో అది అలాగే వచ్చేస్తుంది. సో కొన్ని పాటలు ఇప్పుడు ఎస్పెషలీ అర్థం చేసుకుంటే ఇట్ మేక్స్ ఇట్ మచ్ ఈజియర్. బికాజ్ మా ట్రైనర్స్ ఒక విషయం చెప్తారు, ఆ పాటని ఒక పాటగా చూడకుండా ఒక కథలా చూడు. ఎస్పెషలీ సాహిత్యాలని don't look at it as random words pieced together as part of a song. Just think of it as a story. So ila start ayindante this is start of the song, end of the song, that is your story. So danni oka kathaga nu ఊహించుకొని అది అలాగే నువ్వు like let it kind of sink into your subconscious and then present that as a song అని చెప్తారు, which is a very very valuable point because sometimes మీరు చెప్పినట్టు లిరిక్స్ మర్చిపోతాము. It happens, అందరికీ అయిపోతుంది, నాకు కూడా అయింది ఈ సీజన్లో. రంగస్థలాన పాడినప్పుడు కూడా మధ్యలో లిరిక్స్ మర్చిపోయింది. అండ్ ఐ థింక్ ఎవ్రీ వన్ హ్యాస్ దట్ ప్రెషర్. లైక్ ఇప్పుడు ఇంత తక్కువ సేపట్లో ఒక పాట నేర్చుకోవాలి, అందులోనూ పాట మొత్తం లిరిక్స్ లేకుండా పూర్తిగా అది ప్రజెంట్ చేయాలన్నప్పుడు ఆ స్ట్రెస్ ఉంటుంది. బట్ ఐ థింక్ దెర్ ఆర్ సమ్ టెక్నిక్స్ లైక్ దిస్, మెమరీ టెక్నిక్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు గీతాక కూడా రైమింగ్ చూసుకోండి, రైమింగ్ తెలిస్తే మీకు ఫ్లోలో అది వచ్చేస్తుంది. బట్ ఇఫ్ యు ఆర్ వెరీ ఫెమిలియర్ విత్ ద సాంగ్ దెన్ మీకు ఛాలెంజింగ్ రంగస్థలాన అనుకుంటా, అవునా? యా, ఐ థింక్ రంగస్థలాన బికాజ్ ఐ థింక్ నా ఫోకస్ మొత్తం ఇట్ వెంట్ ఇన్ టు ద సాంగ్ as well. So I had to focus on okay ee paatiki energy ivvali, ee paatiki throw ivvali. Can because I see that energy now? Yeah, tappakunda. Please. గంగంటే శివుడి గారి పెళ్ళామంట, గాలంటే హనుమంతుడి నాన్నగారట, గాలి పీల్చడానికైనా గొంతు తడవడానికైనా వాళ్ళు కనికరించాలంట, వేణు అంటే కిట్టమూర్తి వాద్యం అంట, శూలం అంటే కాళికమ్మ ఆయుధం అంట,
పాట పాడడానికైనా పోటు పొడవడానికైనా వాళ్ళు ఆనతిస్తేనే అన్నీ జరిగేనంట. రంగా రంగా రంగస్థలాన రంగు పూసుకోకున్నా వేసుకోకున్నా ఆట బొమ్మలం అంట, మనమంతా తోలు బొమ్మలం అంట. డుంగురు 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 డుముకో డుంగురు డుంగురు డుంగురు, హే డుంగురు 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 డుముకో డుంగురు డుంగురు డుంగురు, హోయ్యా. God! I loved it. And one really, I think, memorable interview this will be for me, because this is the first time I've performed this song, including the lyrics that I forgot. ఇప్పుడు నేను అది మసిల్ మెమరీలో ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేయగలుగుతాను. ఇప్పుడు వన్ బ్యూటిఫుల్ లెసన్ ఫర్ మీ ఇస్ దట్ ఇండియన్ ఐడల్ ఎంత లైక్ స్ట్రెస్ ఎంత ప్రెషర్ ఉన్నా కూడా ఆ రోజు నేను లిరిక్ మర్చిపోయినా కూడా ఇక్కడ నుంచి ఎప్పుడు ఆ లిరిక్ నేను ఎప్పటికీ మర్చిపోను, బికాజ్ ఇట్స్ దేర్ ఇన్ మై మసిల్ మెమరీ. ఐ హ్యావ్ నాట్ ప్రాక్టీస్ దిస్ సాంగ్ సిన్స్ దట్ ఎపిసోడ్, బట్ మీరు అడిగిన వెంటనే ఇది నేను పాడగలుగుతున్నానంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ఇండియన్ ఐడల్, అండ్ ఇట్స్ బికాస్ ఆఫ్ how well it has prepared me for this moment. That's really true. నేను అనుకున్నాను మేబీ వెంటనే మీరు ఎస్ చెప్పరేమో అని, బట్ యువర్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ టూ గుడ్. Thank you. Really enjoyed Thank you it. so much, Lucky. Yeah. So ఇప్పుడు అంటే మీరు ఎన్ని ఇయర్స్ నుండి మ్యూజిక్ అనేది మ్యూజిక్ ఇండస్ట్రీకి? సో మ్యూజిక్ ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ 8 ఏళ్ళు అయింది అనుకుంటా, ఎందుకంటే ఐ హ్యాడ్ స్టార్టెడ్ సింగింగ్ ట్రాక్ సాంగ్స్ ఫర్ అ లాట్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్స్. అందులోనూ కన్నడ మాత్రం కాకుండా కన్నడలోను, తెలుగులోను, తమిళ్లోను, బెంగాలీలోను ఒక పాట రికార్డ్ చేశా, అండ్ హిందీ. రష్మిక గారి కోసం కూడా ఒక రాశారు మీరు? అవును, నేనే రాశాను. ఏంటి ఇలాంటి కళలు కూడా ఉన్నాయా అయితే? అంటే యూజువలీ నేను ద ఫస్ట్ ఎవర్ సాంగ్ దట్ ఐ రోట్ ఇన్ తెలుగు వాజ్ రష్మిక సాంగ్ యాక్చువల్లీ. అండ్ అందులోనూ హైదరాబాద్కి వచ్చే ముందు నా తెలుగు పట్టు చాలా తక్కువ ఉండేది, బట్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇట్ బికేమ్ మచ్ బెటర్. అండ్ తెలుగు ఇండియన్ ఐడల్ పాటలు నేర్చుకోవడం వల్ల, అది 10 సార్లు తెలుగులో రాసుకోవడం వల్లను మై తెలుగు బికేమ్ మచ్ బెటర్. ఐ గాట్ టు లెర్న్ అ లాట్ ఆఫ్ న్యూ వర్డ్స్ పాటలు నేర్చుకుంటుంటే. సో అలాగే ఓకే, ఇలాంటి ఒక మూమెంట్ వచ్చిందంటే లెట్ మీ ట్రై సంథింగ్. నాకున్న ఇమాజినేషన్తో, నాకు తెలిసిన తెలుగుతో ఏమైనా ట్రై చేసి చూద్దామని I wanted to pour my imagination, but I wanted to pour it in Telugu. So I was like, okay, let me give this a shot. తమిళ్లో ట్రై చేశాను, హిందీలో కూడా ట్రై చేశాను, కన్నడలో కూడా ట్రై చేశాను, మలయాళంలో కూడా ట్రై చేశాను. తెలుగు నేను ఇంతవరకు ట్రై చేయలేదే, ఓకే చేసి చూద్దామని ఐ గేవ్ ఇట్ మై షాట్. సో ఐ poured in all my imagination, kind of different metaphors. వెన్నెల కనుల్లో తీయని చీకటి కనుపాప, అండ్ సొగసును కనులకు కాజేసిన పసిపాప. Can you hum 2 lines? Yeah, Rashmika song. వెన్నెల కన్నులు తీయని చీకటిని కనుపాపే, నీ సొగసును కనులకు కాజేసిన నేను పసిపాపే. చిరునవ్వు విసిరితే నీ మెత్తని బుగ్గలు చినుకులు తుళ్ళి పడిపోయే, మాయం ఏమిటో చందమామ వెలిగితే నీ కాంతిని కనుగొని కరిగిపోతూ అలజడిలోనే వెళ్ళి దాకుందేమిటో తన పేరే రష్మిక, నువ్వే నా దారిక, మెరిసెని నీ కాటుక పడిపోనా నేనిక. తన పేరే రష్మిక, సువాసనే మల్లిక, వాన విల్లే వేడుక, నన్నా పేదెవరికా. Nobody can stop you. నన్ను ఆపేదెవ్వరు ఎవరు ఆపలేరు మిమ్మల్ని. ఇంత మంచి టాలెంట్ ఉన్నప్పుడు ఎవరైనా ఆపగలుగుతారా? రష్మికని ఇంత పొగిడేశారంటే తను బాగా ఫ్లాట్ అయిపోయి ఉంటదిగా మరి. డెఫినెట్ గా షీ స్టార్టెడ్ నా కళ్ళ ముందే షీ వాజ్ లైక్ Blushing a lot. అండ్ షీ వాజ్ ఫీలింగ్ వెరీ, కెన్ ఐ హగ్ యూ అని కూడా అడిగి షీ ఈవెన్ గేవ్ us a hug, and it felt so nice. సెలబ్రిటీ మిమ్మల్ని అడిగి హగ్ తీసుకున్నారా? క్యా బాత్ హై యార్. felt great. వండర్ఫుల్. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. అంటే ఇక్కడ మీరు చెప్తుంటేనే ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, అంత మంచిగా అనిపిస్తుంది. స్టేజ్లో మీరు ఎలా ఉన్నారో ఊహించుకుంటేనే ఓ మై గాడ్. అండ్ అందులోనూ ఐ థింక్ దిస్ వాజ్ ద ఈజియెస్ట్ సాంగ్ ఫర్ మీ టు పర్ఫార్మ్, బికాజ్ ఇది నా కల్పనతో నేను ఊహించుకొని రాసుకున్న ఒక పాట కాబట్టి.
లిరిక్ అనేది మసిల్ మెమరీలో ఇన్స్టెంట్గా సబ్కాన్షియస్లో ఉండేది. సో ఇంకొకరి పాట తీసుకొని లిరిక్స్ నేర్చుకోవడం కంటే నేనే రాసుకున్నాను కాబట్టి ఇట్ వాస్ జస్ట్ వెరీ ఈజీ ఫర్ మీ టు పర్ఫామ్, బికాస్ వాట్ ఎవర్ ఐ ఫెల్ట్ నేను ఊహించుకున్నవన్నీ నేను రాశాను కాబట్టి ఆ ఊహనే నేను పాడినట్టు అనిపించింది. సో Yeah. ఇట్ వాజ్ అ వెరీ నైస్ మూమెంట్. ఇట్ ఫెల్ట్ గ్రేట్. అండ్ తమన్ గారి గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే కదా. అబ్సల్యూట్లీ. అసలు ఒక పాటలు కావచ్చు, ఒక ఎంటర్టైనర్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఓ మై గాడ్, యూ హ్యావ్ టు సే ఇన్ యువర్ వర్డ్స్ దెన్ విత్ హిమ్. Brilliant. I think he is a very honest person, which is a great quality, because ఇప్పుడు ఒక పాటలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కాకపోతే ఆ పర్ఫార్మెన్స్ గురించి ఏమైనా చెప్పాలంటే చాలా ఆనెస్ట్గా చెప్తారు. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ దట్. ఎందుకంటే ఫ్యూచర్లో కాకపోతే ఈవెన్ పబ్లిక్ ఆడియన్సెస్ దగ్గర కూడా ఒక పాట ఇఫ్ వేర్ ప్రెజెంటింగ్ వాళ్ళు ఆనెస్ట్గా చెప్తారు. అండ్ ఆ ఆనెస్టీ మాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది షుగర్ కోట్ చేస్తారు. ఓకే బాగా పాడనప్పుడు కూడా బాగానే పాడావరా అని చెప్పే ఒక మేబీ మా ఫీలింగ్స్ని హర్ట్ చేయకూడదు అలాంటిది ఆ ఒక కారణం కోసం. బట్ ఇట్ కెన్ యాక్చువల్లీ హోల్డ్ అస్ బ్యాక్ యాజ్ అ మ్యూజిషియన్. ఎందుకంటే బాగుందని వీళ్ళే చెప్తారు కదా అంటే వీ కెన్ కంటిన్యూ ఆన్. మేము పాడేది బాగానే ఉంది కదా, వీళ్ళకి బాగుందని అనిపిస్తుందంటే దీన్ని మించి ఇంకా మనకి చేయడానికి ఇంకేముందన్నట్టు ఫీల్ అవుతుంది. బట్ when someone like Tamanna gives very honest feedback and he's like, no, this performance is weak, this is what you have to work on, these are some issues, so please do that and annappudu. And he's also very encouraging to antartho aapukunda, I'm sure you'll come back strong, we are here to support you, great, all the best అని చెప్పేసి he ends with a very positive note. So it gives a lot of hope for musicians when they're like, okay, so we have some flaws, we have some weaknesses which we have to work on. At the same time, he has a lot of faith in us for us to be able to carry that forward. And next performance lo adi reflect avutundani ayaniki nammakam undi. So alage we also try to live up to that expectation that he has of us. So Any of the song where he liked your performance, like anything, praised you like anything? he really loved Evare, he loved Ruba Ruba. And he also liked Girlfriend. And this what about this song, Pavan Kalyan's Gelupu Talupule? So he said akkadakkada, and he was absolutely correct too. He said akkadakkada pitching issues undedi, but he did mention that emotion wise, soul wise you conveyed whatever the soul wanted, but technicalities koncham chuskomannaru, which is a absolutely true point. Endukante as a singer we can't just be expressive and not technical, and at the same time we can't be entirely technical and not expressive. Endukante from an audience point of view, if you want to connect to a song, when the singer expresses through that song, ippudu baadhaina కోపమైనా సంతోషమైన ఏ ఎమోషన్ అయినా, if that song has a certain emotion and a certain story and a context to convey, the singer should be able to do that with their expressions, with their dynamics and whatever it is. బట్ అట్ ద సేమ్ టైమ్ స్వరాలు కూడా జారకూడదు అండ్ శృతి కూడా ఉండాలి, టెంపో కూడా ఉండాలి అన్నప్పుడు దట్ ఈస్ వాట్ మేక్స్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ అ సింగర్ బాధ్యత. ఇట్స్ నాట్ జస్ట్ ఓకే సంతోషంగా పాడాల్సిన పాట సంతోషంగా పాడడం మాత్రం కాదు, ఆ సంతోషంతో పాటు స్వరాలు కూడా కరెక్ట్గా రావాలి. సో కెన్ ఐ లిసన్ దట్? గెలుపు తలుపులే. షూర్, యా ప్లీజ్. చరణం నుంచి పాడచ్చా? ప్లీజ్. ఎదలో ఆశలన్నీ ఎదిగే కళ్ళ ముందరే ఎగిరే ఊహలన్నీ నిజమై నన్ను చేరలే, సందేహమేది లేదుగా సంతోషమంత నాదిగా, చుక్కల్లో చేరి చూపగా ఉప్పొంగుతున్న హోరుగా, చిందేసి పాదమాడగా దిక్కుల్ని మీటి వీణగా, చెలరేగి కదిలెను గాలి తరగలే పైన, గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే, అడుగు మెరుపులా మారే ఆనందమే వీడది బంధమే. I might cry. Oh. It's very Thank emotional. you. Thank very you so emotional. much. It is a very emotional song indeed. Like it's a
ఎమోషన్ అండ్ మోటివేషన్ రెండు కలిపినట్టు ఉంటుంది ఈ పాటలు, విచ్ మేడ్ ఇట్ అ వెరీ ఛాలెంజింగ్ సాంగ్ ఫర్ మీ టు పర్ఫామ్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ వాజ్ ఆల్సో అ వెరీ, ఐ థింక్ ఇలాంటి సాంగ్ ఆ ఎమోషన్ కన్వే చేయగలిగితేనే ఇట్స్ అ వెరీ బిగ్ విక్టరీ ఫర్ మీ యాజ్ లాంగ్ as, బట్ అట్ ద సేమ్ టైమ్ టెక్నికాలిటీస్ కూడా అక్కడక్కడ చూసుకోవాలి. సో ఇక్కడ కూడా అక్కడక్కడ జారింది బట్ యాజ్ లాంగ్ as ఐ హ్యావ్ అ బ్యాలెన్స్ ఆఫ్ బోత్, స్వరాలు సరిగ్గా పాడాలి, గమకాలు సరిగ్గా పాడాలి, అండ్ శృతిలో ఉండాలి, టెంపోలో ఉండాలి, అట్ ద సేమ్ టైమ్ వాట్ ఎవర్ ద సాంగ్ లిరిక్స్ నీడ్ టు కన్వే అది కూడా చేయాలి. అది బ్యాలెన్స్ ఉంటేనే దట్ మేక్స్ దట్ పర్సన్ అ వెరీ, టు బి వెరీ కాన్సంట్రేటెడ్ కదా, యా అబ్సల్యూట్లీ. యు డు మెడిటేషన్? ఐ థింక్ మ్యూజిక్నే నేను మెడిటేషన్గా అనుకుంటాను, బట్ అది కాకపోతే ఐ డూ ట్రై టు స్పెండ్ సమ్ టైమ్ ఇన్ సాలిట్యూడ్ అండ్ డూ అ బిట్ ఆఫ్ మెడిటేషన్. కళ్ళు మూసుకొని వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ థాట్స్ జస్ట్ సిట్టింగ్ దేర్, ఐ థింక్ ఇట్ డస్ హెల్ప్. ఇట్ బ్రింగ్స్ అ లాట్ ఆఫ్ పీస్, ఇట్ బ్రింగ్స్ అ లాట్ ఆఫ్ zen. Yeah. So rather than singing, Keshav ఇంకేం చేస్తూ ఉంటారు? I do a lot of jogging, cycling. నాకు సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు చెన్నైలో నా దగ్గర బండి లేదు కాబట్టి ఐ ట్రావెల్ విత్ మై సైకిల్. What? Yeah. Okay. So I love traveling. ఎటువంటి ట్రావెలింగ్ అయినా మెట్రో అంటే ఇష్టం. So I like traveling on the metro, buses ఇష్టం. So cycling and jogging is something I really enjoy. So ఆస్ట్రేలియాలో స్టేట్ క్రాస్ కంట్రీ దాకా వచ్చాను. సో ఈ జాగింగ్ ఒక 10 kilometers మ్యారథాన్లా ఉంటుంది కదా, సో స్టేట్ లెవెల్లో నేను చేశాను అక్కడ ఆస్ట్రేలియాలో. అండ్ అవన్నీ కాకపోతే ఐ ఎంజాయ్ లైక్ మైండ్ గేమ్స్. ఇప్పుడు వర్డ్ గేమ్స్, పజిల్స్ ఇలాంటిది సాల్వ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఇవన్నీ కాకపోతే I love watching movies. Movies? I am a big movie buff. అన్ని లాంగ్వేజ్ లోను. So recent movie ఏం చూసారు మరి? Recent movie ఇందాక I watched Kalki. Oh. Yeah. Okay. You loved it? I really enjoyed it. It was a very visually grand film, and for someone like Nag Ashwin garu who has made 3 films, first was Evade Subramanyam and second was Mahanati. Third film ki inta brahmandanga oka film cheyagaluguttunarante he is truly great. And intavaraku 3 film lo naku chaala nachayi. 3 are my really favorite films. Yeah. So advanced technology kavachu, advanced thought process we have seen in that movie. Absolutely, yeah. But few of them are not okay with that type of genre. Actually. Yeah. I mean, I think everyone has their own tastes. Nakaithe I also don't have a preference as to what kind of films. Naku rom-com films ante kuda ishtam. Sci-fi films. Ippudu Kalki, one thing I loved about Kalki was Mahabharatam and futuristic oka like rendu kalipinattu oka fusion la undindi aa film. And even vigilante films like Tagore, Chiranjeevi garu. Yes. And even films like Stalin. And I so also, very like message oriented. Really adi kuda ishtam. Even like film like masala films kuda, like action films like Dukudu, Badshah, Srinu Vaitla gari films, and even like Trivikram gari films. Pushpa ante నాకు చాలా నచ్చింది. Obviously. We are waiting for Pushpa 2 actually. I am very much excited for Pushpa 2. I love. Why don't you sing any of the song from Pushpa? Pushpa na, the thing Let's is because Telugu పాటలు చాలా తక్కువ. fans. The thing is తెలుగులో పాటలు చాలా తక్కువ తెలుసు కాబట్టి I don't know many songs, but Pushpalo Srivalli పాట is a really nice song. Please do so sing ఒక 2 that. lines నేను పాడతాను. I'll just get the lyrics. Srivalli song lyrics. సో ఈ పాట ఎప్పుడు నేను పాడనే లేదు. సో ప్లీజ్ బేర్ విత్ మీ ఇఫ్ ఐ మేక్ ఎనీ మిస్టేక్స్. అంటే ఎక్స్క్లూజివ్లీ ఫర్ ABN. తప్పకుండా ఎక్స్క్లూసివ్లీ ఫర్ ABN ఐ విల్ డెఫినెట్లీ పర్ఫార్మ్ దిస్ టుడే. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులు పైనే రెప్పలు వేసి కప్పేస్తావే, కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే, చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే, చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. అంటే ఇంతవరకు పాడినప్పుడు ఎమోషనల్గా చేశారు, కాసేపట్లో ఏడ్చేదాన్నేమో. ఇప్పుడు చూపే బంగారం నవ్వే బంగారం అనేసి పాడారు, ఇక్కడ నవ్వు ఆపుకోలేకపోతున్నా. లైక్ యూ హ్యావ్ దట్ మ్యాజిక్. ఐ డోంట్ నో అబౌట్ అదర్ సింగర్స్,
బట్ వాట్ ఐ ఫెల్ట్ మీ దగ్గర కూర్చున్నాక, ఇంత దగ్గర కూర్చున్న ఆరా అంటారు కదా, దట్ ఆరా ఇస్ లైక్ మీరు ఎప్పుడైనా ఏ ఎమోషన్ అయితే క్యారీ చేస్తున్నారో సాంగ్లో, దట్ ఎమోషన్ ఈస్ రిఫ్లెక్టింగ్ టువర్డ్స్ మీ ఆల్సో. థ్యాంక్ యూ, దాట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంట్ యాజ్ అ సింగర్. బికాజ్ యాజ్ ఫార్ యాజ్ లైక్ ఇప్పుడు ఒక స్వరాలు కరెక్ట్గా పాడితే కూడా నాకు ఫుల్ తృప్తి ఉండదు. నాకైతే ఐ వాంట్ టు ఆ పాటలో మునిగిపోవాలనుకుంటాను. I want to be able to I think I want to be able to transfer my feeling and expression of this song to whoever listens to it. Yes, exactly, that's I feel happening. really happy that you're able to feel that. Yeah, దట్స్ రియలీ హ్యాపెనింగ్ విత్ అస్. Thank సో ఏంటి ఇంకా ఏ ప్లాట్ఫామ్స్లో మీరు ఇలా కంటెస్టెంట్గా సింగింగ్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశారు? సూపర్ సింగర్స్ అయితే మీరు చేశారు Yeah. ఆల్రెడీ, తమిళ్లో, yeah. అండ్ అదర్ ఇంకేం చేశారు? ఇంతవరకు సూపర్ సింగర్ తమిళ్ అండ్ ఈ తెలుగు ఇండియన్ ఐడల్, ఇవి రెండు తప్ప ఏ రియాలిటీ. సో ఎనీ డిఫరెన్స్ యూ ఫౌండ్ ఇన్ దిస్ తమిళ్ అండ్ తెలుగు ఇండస్ట్రీలో? I think language for sure, but language it's an obvious answer kada. So Yeah. language kaakapothe I think as reality shows both are very similar. And నేను తెలుగు ఇండియన్ ఐడల్ లో కూర్చున్నప్పుడు కూడా సెట్ లో కూర్చుని ఉంటేనే it really brought back memories from Super Singer. Okay. Like వాళ్ళందరి మధ్యన కూర్చున్నప్పుడు. And I think తమిళ్, యాజ్ ఫార్ as తమిళ్ ఇస్ కన్సర్న్డ్, అక్కడ నాకు లాంగ్వేజ్ ఇంకా కొంచెం ఫెమిలియర్గా ఉంది తెలుగు కంటే. సో తెలుగు ఇంత సులువుగా నేను ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాను, బట్ 2 నెలల క్రితం ఇంత సులువుగా నేను మాట్లాడేది కాదు. అస్సలు అనిపించట్లేదు. మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఎంత ఫ్లూయెంట్ గా ఉందో నాకు అర్థం థ్యాంక్ యూ. అవ్వట్లేదు. బట్ ఇప్పుడు నేను తెలుగు ఎంత సులువుగా మాట్లాడుతున్నానో అంతకంటే సులువుగా నేను తమిళ్, కన్నడ మాట్లాడతాను. సో తమిళ్ వాజ్ మచ్ మోర్ కంఫర్టబుల్ ఫర్ మీ దాన్ తెలుగు. సో కంఫర్ట్ ఫ్యాక్టర్ని చూస్తే సూపర్ సింగర్ వాజ్ అ బిట్ ఈజియర్ బికాస్ ఐ న్యూ మోర్ సాంగ్స్ ఇన్ తమిళ్ అండ్ ఐ న్యూ ద లాంగ్వేజ్ బెటర్. సో ఇప్పుడు పాటలు కూడా వాళ్ళు ఇచ్చారంటే మోస్ట్లీ నాకు తెలిసి ఉంటుంది, బట్ తెలుగులో నాకు పాటలు తెలీదు కాబట్టి ఇట్ వాజ్ ఆల్ వెరీ న్యూ. బట్ వన్ థింగ్ ఇస్ దట్ తెలుగు ఇండియన్ ఐడల్లో నేర్చుకోగలిగింది ఇంకా ఎక్కువగా ఉండేది, ఎందుకంటే ఐఎమ్ ఏబుల్ టు రైట్ తెలుగు మచ్ ఈజియర్ దెన్ ఐ యూస్ టు బిఫోర్. అండ్ ఇంకా ఫ్లోలో నేను రాయగలుగుతున్నాను, అండ్ ఇంకా సులువుగా మాట్లాడగలుగుతున్నాను. ఇట్ సీమ్స్ లైక్ యు ఆర్ లైక్ ఫాస్ట్ లెర్నర్ అనిపిస్తుంది. అయి ఉండొచ్చు కదా. రైటింగ్ ఈజ్ ఆల్సో లైక్ డన్ విద్ ఇన్ 2 months. రైటింగ్ ఐ యూస్ టు నో బిఫోర్, బట్ ఐ డిడ్ంట్ నో హౌ టు రైట్ విత్ అ ఫ్లో. సో ఇప్పుడు తెలుగులో ఒకప్పుడు రాసినప్పుడు చాలా ఆలోచించి రాయాల్సిన అవసరం ఉండింది, బట్ ఇప్పుడు ఏ క్షణంలోనైనా ఇక్కడ నుంచి ఒక పేపరో పెన్నో ఇప్పుడు కూడా మీరు నాకు ఇచ్చారంటే మీరు ఏం చెప్పినా అది నేను రాయగలుగుతాను ఇప్పుడు. Crazy. So that is what Telugu Indian Idol taught me. Okay. So as experiences they were very similar, but because there was Telugu Indian Idol was more of an unfamiliar territory kabatti inka nerchukodaniki undindi, and there was so much little time in which I got to learn more. So ippudu em nerchukovalanunna kuda ippudu naaku inka motivation vachindi inka nerchukovalani. But kaakapothe both shows were very similar. Both shows lonu na elimination unfair ne chaala mandiki anipinchindi. So that was one it's very heartwarming for me, for someone like me. Yeah, let's ante naakaithe inka paatalu paadinchukovalani undi, వినాలని ఉంది, బట్ మనకు ఒక టైం పీరియడ్ ఉంటుంది కదా. సో లెట్స్ ఎండ్ దిస్ విత్ అ బ్యూటిఫుల్ లవ్ ట్రాక్ ఆఫ్ దిస్ బాలీవుడ్. లెట్స్ టచ్ బాలీవుడ్ సాంగ్స్. సో ఐఎమ్ థింకింగ్ ఆఫ్ కేసరియా. వాట్ డు యు సే? తప్పకుండా, లెట్స్ డు ఇట్. yes. तुझको इतना बताए कोई, कैसे तुझसे दिल ना लगाए कोई. ओ रब्बा ने तुझको बनाने में कर दी है हुस्न की खाली तिजोरियां, काजल की सियाही से लिखी है तूने जाने कितनों की लव स्टोरियां. केसरिया तेरा इश्क है पिया, रंग जाऊं जो मैं हाथ लगाऊं, दिन बीते सारा तेरी फिक्र में, रैन सारी तेरी खैर मनाऊं. केसरिया तेरा इश्क है पिया, रंग जाऊं जो मैं हाथ लगाऊं, दिन बीते सारा तेरी फिक्र में, रैन सारी तेरी खैर मनाऊं.
కేసరియా ఇష్క్ తేరా. మేబీ కాంప్లిమెంట్స్ అన్నీ కూడా తక్కువైపోతాయేమో ఇంకా. థ్యాంక్ యూ అండి. సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. యా, సో నాకేమనిపించిందంటే ఈ యొక్క బ్యూటిఫుల్ ఏదైతే ఉందో గాడ్ గిఫ్టెడ్ కాదు, ఇట్స్ యువర్ ఓన్ హార్డ్ వర్క్. ఐ షుడ్ కీప్ ఇట్ విత్ మై సెల్ఫ్ వెన్ ఎవర్ ఐ వాంట్ టు లిసన్ కేశవ్ రామ్స్ సాంగ్. ఇట్ షుడ్ హ్యాపెన్ విత్ మీ. అలాంటిది అయితే జరగదు. ఐ మస్ట్ హ్యావ్ సమ్ మ్యాజికల్ పవర్స్ టు కీప్ దాట్. బట్ ఐ రియలీ లవ్డ్ యువర్ కన్వర్జేషన్. చాలా చక్కగా అనిపించింది అండ్ ద సాంగ్స్ ఆర్ లైక్ టాప్ మోస్ట్. సో మీరు ఇంకా ముందు ముందు బిగ్ బిగ్ మూవీస్లో సాంగ్స్ పాడాలి అండ్ యు నో వాట్, అప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూకి రావాలి. తప్పకుండా వస్తాను ఏబిఎన్ ఇంటర్వ్యూకి. అండ్ వస్తే కూడా లక్కీ గారితోనే నాకు ఇంటర్వ్యూ కావాలని నేను స్పెసిఫిక్గా అడుగుతాను. ఓ థ్యాంక్ యూ సో మచ్, దట్స్ అ బిగ్ కాంప్లిమెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్ లక్కీ గారు, హ్యాడ్ అ గ్రేట్ టైం. ఎస్, సేమ్ హియర్. చూసారు కదా, ఇది ఇవాల్టి బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.